ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారి లైఫ్ స్టార్ట్ అయింది. ఈ 3 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మే నెల 25, 26, 27 తేదీలో ఊహించిన డబ్బు మీ చేతిలోకి వస్తుంది. మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. ఈ ఒక్క వార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. కర్కాటక రాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి ఈ సమయం చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. మీ జీవితం అయితే మాత్రం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు, బాధలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో ఒక పెద్ద విముక్తి అయితే రాబోతుంది. గతంలో మీరు చూసిన జీవితం ఇప్పుడైతే మాత్రం పూర్తిగా మారబోతుంది. చూసారు కదా, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కర్కాటక ఎండ్రకాయ లేదా పీతా అనబడి జలచరం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి సమయం పవర్ఫుల్గా ఉండబోతోంది. ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి అదృష్టకాలం ఇప్పుడు మీ జీవితంలో అడుగు పెట్టబోతోంది. ముఖ్యంగా మీ 25, 26, 27 తేదీలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు కావచ్చు. ఈ 3 రోజుల్లో జరిగే ఒక సంఘటన మీ యొక్క భవిష్యత్తును తమ దిశలో తీసుకెళ్ళబోతోంది. ఇప్పటి వరకు కూడా ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానాలు, బాధలు అన్నీ కూడా ఒకేసారిగా తగ్గిపోతూ ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కర్కాటక రాశి వారు బయటకు చాలా సైలెంట్గా కనిపించిన లోపల మాత్రం ఎన్నెన్నో భావాలు దాచుకుంటారు. మీరు ఎంత బాధలో ఉన్నా బయటకు చెప్పారు. మీ కుటుంబం కోసం మీ యొక్క భవిష్యత్తు కూడా చాలా త్యాగాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు దేవుడు మీ యొక్క సహనానికి ఫలితం ఇవ్వబోతున్నాడు. ఒక్కసారిగా అదృష్టం మీకు టర్న్ తీసుకోబోతోంది. ఈ 3 రోజులు మీ జీవితంలో గోల్డెన్ టైం మారేలాగా అవకాశం అయితే ఉంటుంది. ఊహించిన డబ్బు మీ చేతిలోకి వచ్చే సూచనలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొందరికి లాటరీ బోనస్ లేదా పెద్ద ఆర్థిక లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి కొత్త డీల్స్ రావచ్చు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ లేదా జీతం పెరిగే వార్తలు కూడా వినిపించవచ్చు. ఇప్పటి వరకు కూడా చేతిలో నిలవని డబ్బు ఇప్పుడు నిలవడం ప్రారంభమవుతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీపైన నవ్విన వారు మీ శత్రువులే ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను చూసి షాక్ అవుతారు. ఎందుకంటే మీరు సాధించబోయే విషయం చిన్న విషయం అయితే మాత్రం అసలు కాదు. మీ పేరు ఇప్పుడు గౌరవంగా వినిపించే స్థాయికి వెళ్ళబోతుంది. మీరు చేసే పనికి అందరి దృష్టిని కూడా ఆకర్షించబోతోంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడిపోతుంది. కుటుంబం విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో శుభవార్త వినిచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలా రోజులుగా ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. కొందరికి ఇంటి కొనుగోలు, వాహనం కొనుగోలు వంటి శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో ఆనందం పెరిగే సమయం అయితే దగ్గర పడింది. ప్రేమ విషయాల్లో కూడా కర్కాటక రాశి వారికి సమయం మెరుగవుతుంది. మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి నుండి మంచి స్పందన రావచ్చు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి బంధం మరింతగా బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం జీవితాన్ని మార్చే స్థాయిలో ఉండవచ్చు. అయితే ఈ మంచి సమయంలో ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ విజయాన్ని అందరికీ చెప్పాల్సిన పని లేదు. కొంతమంది మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క ప్లాన్స్ను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళండి. దేవుడిపైన నమ్మకం ఉంచి మీ యొక్క కష్టాన్ని కొనసాగించండి. ఎందుకంటే ఇప్పుడు అదృష్టం పూర్తిగా మీ వైపు నిలబడబోతోంది. మే 25, 26, 27 తేదీలు సాధారణమైన రోజులు అయితే మాత్రం అసలు కావు. ఈ రోజులో మీ జీవితంలో జరిగే ఒక సంఘటన మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఆనందం ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది. కాబట్టి భయపడకుండా ముందుకు సాగండి. మీ టైం అనేది స్టార్ట్ అయ్యింది. గుర్తుంచుకోండి, ఈ 3 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఊహించిన డబ్బు కూడా మీ చేతిలో ఉంటుంది. మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో అయితే మారిపోతుందండి. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయం పూర్తి విముక్తి కూడా రాబోతోంది. నేను ఎంత మంచిగా ఉన్నా సరే ఎందుకు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మీరు మనసులో ఎన్నెన్నోసార్లు అనుకుని ఉంటారు. మీరు బయటకు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఎన్నెన్నో బాధలను మౌనంగా భరిస్తూ ఉంటారు. కానీ ఇక ఆ పరిస్థితి అయితే పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ ప్రారంభం కాబోతుంది.
కర్కాటక రాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు ఈ 3 రోజులు కూడా మీరు ఊహించని ఒక్క వార్త వినబోతూ ఉన్నారు. అది మీ యొక్క కెరియర్కు కావచ్చు, డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబానికే సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు. కానీ ఆ వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు అనుభవించినటువంటి బాధలకు ఇదే సమాధానంగా అనిపించేలాగా ఉంటుంది. మీ అదృష్టం ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు వేగంగా పూర్తి అవుతాయి. మీకు రావాల్సిన డబ్బు చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బులు రావచ్చు. వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి కొత్త అవకాశాలు, ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల లాంటి శుభవార్తలు కనిపించవచ్చు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీ యొక్క దగ్గరకు వస్తారు. ఎందుకంటే మీరు సాధించబోయే విజయం అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదల చూసి సమయంలో షాక్ అవుతారు. ఎంత త్వరగా ఎలా మారిపోయాడు అని మాట్లాడుకునే పరిస్థితి అయితే మీకు వస్తుంది. మీరు కోల్పోయినటువంటి గౌరవం ఏదైతే ఉందో అటువంటి గౌరవం ఇప్పుడు మీకు దక్కుతుంది. ఈ రాశి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో జన్మించిన వారు మనసు పరిపరివిధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుదనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులు కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలోని ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వీళ్ళ యొక్క సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను ఎత్తి మీద పట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామని వీరు అనుకుంటుంటారు. కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి, అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. దీన్ని ధరించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.